Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. టాలీవుడ్ ప్రెజెంట్ ఇండియాలో అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బాహుబలి సిరీస్ తర్వాత ఇండియా వైడ్ మన రికార్డ్స్ ఎలా అయితే ఉన్నాయో బాహుబలికి ముందు కూడా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అందులోనూ సెంటెన్స్ వైజ్ రికార్డ్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది టాలీవుడ్. ఇప్పుడంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తగ్గిపోయి మల్టీప్లెక్సెస్ పెరిగిపోవడం వల్ల అండ్ ఓటీటీ ట్రెండ్ వచ్చేయడం వల్ల సినిమాలకి లాంగ్ రన్ అనేది ఉండట్లేదు. బట్ స్టిల్ సెంటర్స్ లో రికార్డ్స్ తీస్తే టాలీవుడ్ టాప్ లో ఉంటుంది. అలా 50 days ఎక్కువ సెంటర్స్ లో ఆడిన సినిమాలు, డైరెక్ట్ గా ఆడిన టాప్ 10 అండ్ షిఫ్ట్లతో ఆడిన టాప్ 10 సినిమాలేంటో, 50వ రోజు అత్యధిక వసూలు రాబట్టిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. 175 days సెంటర్స్ పై ఇప్పటికే వీడియోస్ చేశాం. మిస్ అయి ఉంటే ఈ వీడియో అయిపోయాక చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా 50th డే హైయెస్ట్ గ్రోసెస్ విషయానికి వస్తే 50వ రోజు కోటి మార్క్ దాటిన ఫస్ట్ ఫిల్మ్ గబ్బర్ సింగ్. ఈ సినిమాకి 6 ఇంచులో టాక్ అండ్ మ్యాజికల్ రన్ దక్కింది. మరి మగధీరపై ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ 50వ రోజు కోటికి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా చరిత్రకెక్కింది గబ్బర్ సింగ్ ఫిల్మ్. ఇక ఈ రికార్డ్ ని 1 year గ్యాప్ లోనే బ్రేక్ చేస్తూ 1.5 కోటి గ్రాస్ ని 50వ రోజు అందుకుంది అత్తారింటికి దారిది ఫిల్మ్. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవీస్ కి హిట్ వస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ఈ ఫీట్ అందుకుంది అత్తారింటికి దారిది ఫిల్మ్. ఇక 50వ రోజు 2 కోట్ల మార్క్ దాటిన మూవీ బాహుబలి 1. మరి నంబర్ 1 ప్లేస్ లో ఇప్పుడు ఏ మూవీ ఉందో చూద్దాం పదండి. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 6th ప్లేస్ లో గబ్బర్ సింగ్ ఫిల్మ్ 1,24,00,000 గ్రాస్ తో 12 ఏళ్లుగా స్టిల్ లిస్ట్ లో ఉండగా 5th ప్లేస్ లో అల్లు అర్జున్ రేసు గుర్రం ఫిల్మ్ 1.4 కోట్ల గ్రాస్ తో నిలిచింది. 2014 సమ్మర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అప్పట్లో రన్ అనేది బాగా దక్కింది. ఇక 4th ప్లేస్ లో 1.6 కోట్ల గ్రాస్ తో నిలిచింది అత్తారింటికి దారిది ఫిల్మ్. బాహుబలి సిరీస్ ని పక్కన పెడితే ఇప్పటికీ టాలీవుడ్ లో లాంగెస్ట్ రన్ దక్కించుకున్న మూవీగా ఈ సినిమాపై స్టిల్ చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇక 3rd ప్లేస్ లో కొనసాగుతుంది బాహుబలి 2. 50వ రోజు 1.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ రిలీజ్ అయ్యే టైం కి కూడా టాప్ 3 ప్లేస్ లోనే ఉన్న ఈ ఫిల్మ్ అన్ని లాంగ్వేజెస్ ని కలుపుకుంటే 50వ రోజు 4 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది. ఇక 2nd ప్లేస్ లో అత్తారింటికి దారిదిని బీట్ చేసిన బాహుబలి 1 కొనసాగుతుంది. 50వ రోజు 2,09,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 2 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ టాలీవుడ్ మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ చేయలేని విధంగా మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ నిలిచింది. ఈ మూవీ 50వ రోజు ఏకంగా 2,28,00,000 గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సింగిల్ లాంగ్వేజ్ మూవీస్ లో 50 రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డ్ గానే ఉంది. బాహుబలి 1 అప్పటికి రిలీజ్ అవ్వకపోయింటే ఫుల్ రన్ లో శ్రీమంతుడు మూవీ ఇంకా పెద్ద నెంబరే పెట్టేది. ఇది 50వ రోజు అత్యధిక వసూలు రాబట్టిన టాప్ 6 మూవీస్ లిస్ట్. ఇక సెంటర్స్ వైజ్ 50 రోజుల రికార్డ్స్ చూసుకుంటే డైరెక్ట్ అండ్ షిఫ్ట్ లతో 10వ ప్లేస్ లో 282 సెంటర్స్ లో 50 రోజులు ఆడిన బాహుబలి 2 మూవీ నిలిచింది. ఈ సినిమా తర్వాత ఏ మూవీ కూడా మళ్ళీ ఇన్ని సెంటర్స్ లో ఆడిందే లేదు. ఇక 286 సెంటర్స్ లో 50 రోజులు ఆడిన జల్సా ఫిల్మ్ 9వ ప్లేస్ లో ఉండగా 302 సెంటర్స్ తో మగధీర 8th ప్లేస్ లో, 305 సెంటర్స్ తో పోకరి 7th ప్లేస్ లో, 306 సెంటర్స్ తో గబ్బర్ సింగ్ 6th ప్లేస్ లో ఉండగా 312 సెంటర్స్ లో 50 రోజులు ఆడిన దూకుడు ఫిల్మ్ 5th ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక 338 సెంటర్స్ తో సింహ 4th ప్లేస్ లో, 350 సెంటర్స్ తో బిజినెస్ మ్యాన్ 3rd ప్లేస్ లో, 394 సెంటర్స్ తో స్టాలిన్ 2nd ప్లేస్ లో ఉండగా షిఫ్ట్ అండ్ డైరెక్ట్ సెంటర్స్ తో కలిపి ఏమదొంగ ఫిల్మ్ ఏకంగా 400 సెంటర్స్ లో 50 రోజులాడి టాప్ ప్లేస్ లో ఉంది. ఇవన్నీ షిఫ్ట్ లో డైరెక్ట్ సెంటర్స్ కలిపితే వచ్చిన రికార్డ్స్. స్టార్ హీరోల సినిమాల కంటెంట్ ఏదైనా కాస్త చూడ్డానికి బాగుంటే అప్పట్లో కొన్ని రోజులు ఒక థియేటర్ లో ఆడాక మరో థియేటర్ కి షిఫ్ట్ చేసేవారు. సో వీటిలో యమదొంగ, స్టాలిన్, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు టాప్ లో ఉన్నాయి. బట్ డైరెక్ట్ సెంటర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తే ఈ లిస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి డైరెక్ట్ సెంటర్స్ లో 50 డేస్ రికార్డ్స్ విషయానికి వస్తే 10వ ప్లేస్ లో 194 డైరెక్ట్ సెంటర్స్ లో దుమ్ము లేపింది మిర్చి ఫిల్మ్. రీజనల్ మూవీస్ లో ఇన్ని డైరెక్ట్ సెంటర్స్ లో 50 డేస్ ఆడిన లాస్ట్ ఫిల్మ్. ఇక 206 డైరెక్ట్ సెంటర్స్ లో 50 డేస్ ఆడిన సింహ ఫిల్మ్ 9th ప్లేస్ లో ఉండగా, ఇక 208 డైరెక్ట్ సెంటర్స్ లో 50 డేస్ ఆడిన స్టాలిన్ 8th ప్లేస్ లో ఉండగా, 223 డైరెక్ట్ సెంటర్స్ తో ఠాగూర్ 7th ప్లేస్ లో, 224 డైరెక్ట్ సెంటర్స్ లో లక్ష్మీ నరసింహ 6th ప్లేస్ లో ఉంది. ఇక టాప్ 5 విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ గారి లాస్ట్ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తులసి 225 డైరెక్ట్ సెంటర్స్ తో 5th ప్లేస్ లో ఉండగా, తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని మార్చేసిన బాహుబలి 2 231 డైరెక్ట్ సెంటర్స్ తో 4th ప్లేస్ లో, ఇక 237 డైరెక్ట్ సెంటర్స్ లో దూకుడు 3rd ప్లేస్ లో అండ్ 250 డైరెక్ట్ సెంటర్స్ లో 50 డేస్ ఆడిన గబ్బర్ సింగ్ ఫిల్మ్ 2nd ప్లేస్ లో ఉన్నాయి. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత ఏ మూవీ కూడా 50 డేస్ లో ఈ మార్క్ దాటలేదు. ఇక ఈ డైరెక్ట్ సెంటర్స్ లో ఏ మూవీ బ్రేక్ చేయలేని విధంగా టాప్ ప్లేస్ లో ఉంది మగధీర ఫిల్మ్. ఏకంగా 286 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులు ఆడుతూ స్టిల్ అన్బ్రేకబుల్ రికార్డ్ గా ఉండిపోయింది ఈ ఫిల్మ్. ఈ రోజుల్లో ఇన్ని సెంటర్స్ లో ఏ మూవీ 50 రోజులు ఆడే ఛాన్స్ లేదు కాబట్టి డైరెక్ట్ సెంటర్స్ లో మగధీర ఫిల్మ్, షిఫ్ట్ లతో కలిపి ఏమదొంగ 50 డేస్ సెంటర్స్ లో ఎప్పటికీ టాప్ లోనే ఉంటాయి. బట్ 50వ రోజు శ్రీమంతుడిని బ్రేక్ చేసే ఛాన్సులు లేకపోలేదు. టైర్ 1 హీరోల సినిమాలకి సరైన రిలీజ్ అండ్ టాక్ పడితే ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉన్న రికార్డ్. మరి ఈ రికార్డ్ ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇది 50 డేస్ రికార్డ్స్ లిస్ట్. వీటిలో ఎన్ని సినిమాల్ని థియేటర్స్ లో చూసారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.